అంతేకాదు ఈ బీఆర్ఎస్ ఎంపీలు కూడా ఆలోచన చేయాలి. ఈరోజు కవితమ్మ లిక్కర్ స్కామ్లో ఇరుక్కుంటే మీరందరూ ఎంపీల గారికి ఆమె రక్షణ కవచంలాగా ఆమె చుట్టూ నిలబడ్డారే. మరి అలాంటప్పుడు మీకు ఓట్లేసిన ప్రజల కోసం మీరు ఇంకెంత చేయాలి? చేస్తున్నారా? ఒక్క మహిళ కోసం ఇంతమంది నిలబడ్డారంటే, ఒక్క మహిళ, అది కూడా బతుకమ్మ ముసుగులో లిక్కర్ స్కామ్. ఎంత అవమానం ఇది! ఆడవాళ్ళకే అవమానం కాదు, తెలంగాణ ప్రజలకే అవమానం. ఒక ముఖ్యమంత్రి బిడ్డ అయ్యుండి లిక్కర్ స్కామ్లో ఇరుక్కున్న ఆమెకి ఇంతమంది మద్దతు, మంత్రులైతేనేమి, ఎంపీలైతేనేమి, ఎమ్మెల్యేలు అయితేనేమి సిగ్గు లేకుండా మద్దతు ఇస్తున్నారే. మరి ప్రజల పక్షాన నిలబడాలన్న సోయి మీకు లేదా? తెలంగాణలో ఇంత అన్యాయం జరుగుతుంటే 4.5 లక్షల కోట్లు అప్పు తెస్తే కేసీఆర్ ఈరోజు ఖజానాను కుల్లగొడితే, ఈరోజు పట్టపగలే దోచుకుంటుంటే కేసీఆర్ గారు వెన్నుపోటు పొడుస్తుంటే, ప్రజలకు ఒక్క మాట కూడా నిలబెట్టుకోకపోతే ఎంతమంది నాయకులు ఈరోజు ప్రజల పక్షాన నిలబడ్డారు? సిగ్గుండాలి కదా. తెలంగాణ ప్రజల పక్షాన నిలబడతారా, లేకపోతే కవితకు గానా బజానా చేస్తారా, కేసీఆర్కు గానా బజానా చేస్తారా? మీరు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.